పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్కు లేఖ రాశారు పెద్దారెడ్డి. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాలి, అనుమతి ఇవ్వాలని ఎస్పీని కోరారు పెద్దారెడ్డి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30న ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని ఆదేశాలిచ్చారు. హైకోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు అనంతపురం పోలీసులు. తాజాగా మరోసారి ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాయడంపై సర్వత్రా చర్చ మొదలైంది. రైట్, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అరుణ, అనంతపురం జిల్లా పోలీసుల వైఖరి పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కన్నా నారా లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే సాక్షాత్తు హైకోర్టు ఆదేశాలు జారీ చేసి 2 మాసాలు గడుస్తున్నప్పటికీ ఆ ఆదేశాలను అమలు చేయడంలో అనంతపురం జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లా తాడిపత్రి పరిణామాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గత ఏడాది కాలంగా తాడిపత్రికి వెళ్ళటం లేదు. వెళ్ళిన ప్రతిసారి అక్కడ టీడీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కావచ్చు, దాడులు దౌర్జన్యాలకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున పెద్దారెడ్డి వెళుతున్న ప్రతిసారి పోలీసులు అడ్డంకులు సృష్టించి ఆయనపైన అనేక ఆంక్షలు తీస్తూ బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించి వాస్తవ పరిస్థితులన్నీ అనుగుణంగా అన్నింటినీ పరిశీలించిన తర్వాత హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళొచ్చు, తగిన భద్రత కల్పించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే 2 మాసాలు అయినప్పటికీ ఇప్పటిదాకా పోలీసులు ఆదేశాలని అమలు చేయలేదు. పదే లేఖలు రాస్తున్నప్పటికీ పోలీసులు వాటిని బేఖాతరు చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మరో లేఖ అనంతపురం జిల్లా ఎస్పీకి రాసిన పరిస్థితి కనిపిస్తోంది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒక సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యేగా తాడిపత్రి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉన్నందున తనను తాడిపత్రి నియోజకవర్గంలోకి అనుమతి ఇవ్వాలి, ఖచ్చితంగా పెద్ద ఎత్తున తగిన భద్రత కల్పించాలి, హైకోర్టు ఆదేశాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.